శివానందలహరి 97వ శ్లోకం. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. తాత్పర్యము: నా మనస్సనే మత్తగజము ప్రగల్భ వృత్తులతో నలువైపులా పరుగులెత్తుతున్నది. భక్తిపాశంతో నేను అనునయంగా ఈ మత్తగజాన్ని పట్టుకుని పునరావృత్తిరహితమైన స్థిరమైన బ్రహ్మపదాన్ని పొందేలా చేయి స్వామి అని తాత్పర్యము. వివరణలోకి వెళితే శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు. ఈ శ్లోకంలో కూడా తన మనస్సును మత్తగజంగా పోల్చి చెప్పారు. శంకర ప్రభు, నా మనస్సనే ఏనుగు పొగరుబోతు తిరుగుళ్లకు అలవాటు పడి విచ్చలవిడిగా తిరుగుతోంది. అది నాకు లొంగటం లేదు. ఎందుకంటే అది మదించింది, చాలా పెద్దది. దీనిని నయాన భయాన భక్తి అనే త్రాటితో కట్టి స్థాణుపదానికి చేర్చు. మనస్సుకు ఏనుగుతనం అంటే అది ఎవరినీ లెక్క చేయకపోవడమే. అది ఒక్క సింహానికి తప్ప దేనికి భయపడకపోవడం. పైగా మనస్సు అనే గజం మదించినదై అన్నింటినీ అందరినీ అతలాకుతలం చేస్తోంది. ఇది గరీయన్ అనగా చాలా పెద్దది. దీనిని పట్టుకోవడానికి శరీర బలం పనికిరాదు, నేర్పు ఉండాలి. నయము అంటే నేర్పు. దాన్ని భక్తి అనే త్రాడుతో కట్టాలి. భక్తి అనే త్రాడు తెగనిది, తెంచరానిది. అందుకని ఆ త్రాడును ఉపయోగించమని మనవి చేశారు. ఇలా కట్టి మనస్సనే ఏనుగును స్థానపదం అనగా శాశ్వతమైన బ్రహ్మపదవికి చేర్చుము అని శివుని ప్రార్థించారు. శంకరులు మనస్సును నియంత్రించుకోవడానికి తన ప్రయత్నానికి స్వస్తి చెప్పి పూర్తిగా భగవంతునికే బాధ్యతను అప్పచెప్పమన్నారు. భగవద్గీతలో చివర సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ధర్మాలు విడిచి నన్నే శరణు కోరు. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా చ అంటే నేనే పాపాలన్నింటి నుండి విడిపిస్తాను అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. శంకర భగవత్పాదులు కూడా చివరకు ఇదే ఉపాయం చెప్తున్నారు. భక్తిని దృఢపరుచుకొని సంపూర్తిగా పరమేశ్వరుని పాదాలను శరణు కోరండి. మీ మనస్సు సంగతి ఆయనయే చూస్తాడు అని తేల్చి చెప్పారు. అలా చేస్తేనే మనకు స్థిరమైన బ్రహ్మపదం దక్కుతుందని తెలిపారు. శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు కూడా వ్యాఖ్య వ్రాస్తూ మనస్సును భక్తి అనే త్రాటితో యుక్తిగా పట్టుకోవాలన్నారు. ఏమిటా యుక్తి అంటే మనస్సుని బంధించాలనే నీ పట్టుదలను విడిచిపెట్టి భారమంతా భగవంతుడి మీద వేసి స్థిమితంగా కూర్చోవడమే అన్నారు. అప్పుడే మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి శక్తి పనిచేస్తుందన్నారు. ద్రౌపది తన మాన సంరక్షణ కోసం ఎంతో పట్టుదల వహించి చివరకు తన దృష్టిని కృష్ణునిపై పెట్టింది. ఆమె అభిమానం అనే ముసుగును తీసివేయగానే శ్రీకృష్ణుని కటాక్ష వీక్షణములే అక్షయ వస్త్రాలుగా ఏర్పడి ద్రౌపది మాన సంరక్షణను చేశాయని వారు గుర్తు చేశారు. విద్యుత్ శక్తి యంత్రాలను నడిపినట్లే భగవంతుని శక్తియే బ్రహ్మాండానంతటినీ నడుపుతోంది. మనకు సొంతంగా ఏ విధమైన శక్తి లేదని వివేకంతో గుర్తించడమే యుక్తి. నయేన అన్నదానికి అదే అర్థం. ఆ యుక్తితోనే మనస్సు అనే గజాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని పరమేశ్వరుని పాదానికి ముడిపెట్టాలి. అప్పుడు మనసుకు స్థిమితత్వము ఏర్పడుతుంది, మనకు కూడా స్థిమితత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా హృదయంలో పరమశాంతి ఏర్పడుతుందని ఈ శ్లోకం యొక్క పరమాశయము. శృతి స్మృతులన్నీ భగవత్పాద పద్మాలను శరణు వేడాలని, అది సర్వశ్రేష్టమని, ధర్మమని ఏకగ్రీవంగా హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే శంకర భగవత్పాదులు తమ షట్పదీ స్తోత్రంలో ఇలా వ్రాశారు: నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. తాత్పర్యం ఏంటి? దయామయుడైన ఓ మహావిష్ణువు, నీ పాదాలను శరణు వేడుతున్నాను అని. భగవద్భక్తులు భగవంతుని పాదాలను శరణు వేడుకోవాలన్నదే ఈ శ్లోకం చెప్పే పరమరహస్యం. ఇక పాదార్థంలోకి వెళితే ప్రచరత్యతిభితః ప్రగల్భ వృత్యా మదవానేష మనఃకరీగరీయన్.
మదవాన్ అనగా మదించిన, ఏషః అంటే ఈ, మనక్కరి అనగా మనస్సనే ఏనుగు, గరీయాన్ అనగా గొప్పది, ప్రగల్భవృత్యా అనగా అడ్డుపెట్టరాని గమనంతో, అభితః అంటే అంతటా, ప్రచరతి అనగా అది తిరుగుతోంది అని. ఈ నా మనస్సు అనే మదించిన ఏనుగు చాలా గొప్పది, అది స్వేచ్ఛగా అంతటా తిరుగుతోంది అని. పరిగృహ్య నయేన భక్తిరజ్వా, నయేన అనగా యుక్తితో, భక్తిరజ్వా అనగా భగవద్భక్తి అనే త్రాడుతో, పరిగృహ్య అనగా స్వాధీనం చేసుకో ఈ మనస్సనే మదగజాన్ని యుక్తితో భక్తి అనే త్రాడుతో స్వాధీనం చేసుకోమని సూచన. పరమస్థానుపదం దృఢం నయాముం, పరమ అన్నది ఈశ్వరునికి సంబోధన అనగా ఓ అపరిచ్ఛిన్న స్వరూప శివ అని పిలుపు. పరమస్థానుపదం అనగా ఉత్కృష్టమైన శివుని పాదాన్ని అని కూడా అర్థం చెప్పవచ్చు. అముం అనగా ఈ మనస్సనే ఏనుగును, దృఢం అనగా మరలా తిరిగి రాకుండా, స్థానుపదం అనగా స్థిరమైన స్థానాన్ని అంటే బ్రహ్మపదాన్ని, నయ అనగా చేర్చమని ప్రార్థన. ఓ ఈశ్వరా, ఈ నా మనస్సనే గజాన్ని తిరిగి రాకుండా బ్రహ్మపదాన్ని చేర్చుము అని ప్రార్థన. 97వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.